నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. దేవుడు తన మహాకృపలో మళ్ళందరినీ కూడా ఎంతగానో కాచి కాపాడి మరలా ఈ యొక్క రోజు రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే గొప్ప ధన్యతను ప్రభు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా ప్రభుకి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే వాక్యం విని మీ యొక్క ప్రార్థన అవసరాలు అలాగే సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాలని ఎంతగానో ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మనము ఈ క్రిస్మస్ సీజన్లో డిసెంబర్ నెల ఆఖరు రోజుల్లోకి మనం వచ్చున్నాం. మరి ఈరోజు డిసెంబరు 25వ తారీఖు లోకమంతా కూడా యేసు ప్రభు పుట్టిన రోజుగా క్రిస్మస్ మరి డేగా లేక క్రీస్తు జన్మించిన రోజుగా డిసెంబరు 25ని మొత్తం లోకమంతా కూడా ఈ యొక్క వేడుకను జరిగించుకోవడం మనం చూస్తున్నాం. మరి ఈరోజు పాఠశాలకి మొత్తం ప్రభుత్వ ఆఫీసులకి అందరికి కూడా సెలవు దినంగా కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి అంతేకాదు చక్కటి విద్యుత్ దీపాలతో మరి ఆ గృహాలను అలంకరించుకొని ఆ గృహాలపైన మరి స్టార్లు పెట్టి మరి చక్కటి అందరికీ గిఫ్ట్స్ పంచుతూ చక్కటి భోజనాలు పార్టీలు కూడా చేసుకుంటూ సెలబ్రేట్ అంటే క్రిస్మస్ వేడుకను జరిగిస్తుండటం మనం చూస్తున్నాం. ఈ యొక్క డిసెంబరు 25వ తారీఖు యేసుప్రభు పుట్టినట్లుగా లోకమంతా కూడా ఇలాగా జరిగిస్తుంది. అది ఆ రోజు మరి సెలవు దినంగా కూడా ప్రభుత్వం ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే నిజానికి క్రిస్మస్ అంటే దాంట్లో ఉన్నటువంటి అర్థం ఏంటంటే మనము క్రీస్తుని ఆరాధించటం, అంటే క్రీస్తుని గురించి దూతలు చెప్పిన మాటలను బట్టి గొర్రెల కాపర్లు ఎలాగైతే వచ్చి ఆయన ఇచ్చే రక్షణ పొందుకొని నూతన జీవితాన్ని కలిగి ఆయన్ని ఎడల ఆనందాన్ని పొందుకొని సంతోషంతో ప్రజలందరికీ సువార్త ప్రకటించారో ఆ విధంగా ఆయన్ని విశ్వసించి మానవాళ్ళందరూ కూడా రక్షణ పొంది ఆయన ఇచ్చే సంతోషాన్ని ఆనందాన్ని పొందుకునేదే ఈ క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ ఆనందమని మనం ముందుగా తెలుసుకోవాల్సిన వారు ఉన్నాం. అలాగే మరి జ్ఞానులు కూడా వారు కూడా ఆకాశాన మరి ఆ నక్షత్రం వెలువడినప్పుడు వారు ఆ ఖగోళ శాస్త్రాలను గత వారం మనం విస్తృతంగా చూస్తాం. వాళ్ళు ఖగోళ జ్ఞానం ఆకాశ వైఖరిని ఆ నక్షత్రం ఎప్పుడైతే వెలువడుతుందో అప్పుడు యూదుల రాజుగా ఒక ఆయన పుడతాడనేటువంటి వాళ్ళు ఆ యొక్క జ్ఞానాన్ని బట్టి ఎప్పుడైతే ఆకాశంలో నక్షత్రం కనబడిందో వారు యెరూషలేమునకు వచ్చి మరి యూదుల అంటే రాజుగా పుడతాడని రాజగృహమునకు వెళ్ళారు, కానీ హేరోదు దగ్గరికి వెళ్ళారు. కానీ ఆయన బెత్లెహేములో ఆయన పుట్టినట్లు తర్వాత వారు తెలుసుకొని అక్కడికి కూడా బెత్లెహేమునకు కూడా వెళ్ళి మరి బంగారము సాంబ్రాణి బోళం వాటిని అర్పించి సాగిలపడి ఆయన్ని పూజించినట్లు ఆయన్ని ఆరాధించినట్లు మనం చూస్తున్నాం. బిడ్డలారా, ఇక్కడ మరి క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ ఏంటంటే ఆయన పుట్టుట ద్వారా లోకంలో మానవులకు కలిగేటువంటి ఆ యొక్క ఆనందము లేక ఒక నిరీక్షణ లేకపోతే ఆ యొక్క ప్రేమని, దేవుని ప్రేమను మనం పొందుకోవడమే అసలైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం. అంటే మరి హౌస్లో వెలుగులు నింపుకోవడం అంటే నింపుకోవడమే కాదు, లేకపోతే మంచి భోజనాలు ఏర్పాటు చేసుకోవడం, సెలవు దినం ప్రకటించడం, తర్వాత అందరికీ గిఫ్ట్లు ఇవ్వటం, కేవలం వాటితోటే
మానవులు సరిపెట్టేసుకుంటున్నారు తప్ప నిజానికి గొర్రెల కాపరులు ఏ విధంగా దూత చెప్పిన మాటను నమ్మి పరుగున వచ్చి ఆయనను చూచి మరి నమ్మి ఆయనిచ్చే రక్షణ పొందుకొని తిరిగి వెళుతూ అనేకులకు ఎలా ప్రకటించారో, ఆ ఆనందాన్ని ఆ సంతోషాన్ని ఎలా పొందుకున్నారో, అది ఈనాడు అనేకులు ఆ విధానాన్ని విస్మరిస్తున్నట్లుగా, ఆ అనుభవాన్ని పొందుకోలేని వారుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. క్రిస్మస్ అంటే ఏదో కేక్ కట్ చేసుకోవడం, మరి ఇల్లంతా అలంకరించుకోవడం, దీపాలతో నక్షత్రం స్టార్ కట్టుకోవడం, పశువుల తొట్టి అనేది ఏర్పాటు చేసుకోవడం, లైటింగ్, ఇవన్నీ అనుకుంటున్నాం. అఫ్కోర్స్ అవి అన్నిటిలో సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అసలైనటువంటి సెలబ్రేషన్ అనేది లేక ఎప్పుడు మన జీవితంలో అసలైన క్రిస్మస్ ప్రారంభమవుతుందంటే, ఆ ఆనందం ఎప్పుడు వెళ్ళి ఊగుతుందంటే, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తును మన సొంత రక్షకుడిగా, ఆయన పుట్టాడు, ఆయన నా రక్షకుడు లేక నా దేవుడు, నా ప్రభు అని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో, నమ్మి మనం ప్రార్థిస్తామో, అప్పుడే అసలైనటువంటి ఆనందం, సంతోషం, నెమ్మది ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడే అసలైన క్రిస్మస్ మన జీవితాల్లో ప్రారంభమవుతుంది. క్రిస్మస్ అనేది ఏదో ఒక డిసెంబర్ 25 తారీఖునే ఆనందం, ఆ సంతోషం అనేది అనుకుంటున్నాం. కానీ అది ఇట్ ఈస్ టైమ్లెస్. అంటే ఎప్పుడూ కూడా ఏనాడైతే నువ్వు యేసుక్రీస్తుని అంగీకరిస్తావో, పశువుల పాకలో పుట్టిన లేక బెత్లెహేములో పుట్టిన యేసు ప్రభుని ఎప్పుడైతే నువ్వు విశ్వసించి ఆయన దగ్గరికి వెళతావో, నమ్ముతావో, అప్పుడే అసలైన క్రిస్మస్ జీవితం నీకు ప్రారంభమవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ కార్యక్రమంలో మనం నేర్చుకుంటున్నాం. అందుకే లోకాసు వార్తలో మరి మనం గత కార్యక్రమాల్లో మనం నేర్చుకున్నాం. 2వ అధ్యాయములో అక్కడ చూసినట్లయితే 8వ వచనంలో ఆ యొక్క కాపరులు, గొర్రెల కాపరులు తమ మందను మేపుకుంటున్నప్పుడు మరి ప్రభు దూత వారి యొద్దకు వచ్చి చెప్పినటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే, శుభవర్తమానం ఏంటంటే, ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరూ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. సో ఇక్కడ ఈ మాటను ఇంచుమించుగా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అనే మాట మనం అనేక సంవత్సరాల నుంచి వినొచ్చు. క్రీస్తు నేడు పుట్టెను అని మనం చెప్పొచ్చు. కానీ ఇక్కడ క్రిస్మస్, అసలైన క్రిస్మస్ ఏంటంటే, దూత చెప్పినట్లు ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. అది ద జాయ్ ఆఫ్ క్రిస్మస్. అంటే క్రీస్తులో ఉన్నటువంటి ఆనందాన్ని నువ్వు అనుభవించడమే అసలైన క్రిస్మస్. బిళ్ళరా, ఎక్కడికక్కడే మన జీవితంలో మన శోధనలు, వేదనలు, కష్టాలు, బాధలు అనుభవిస్తూ, బలహీనతలతో బాధపడుతూ, మరి వ్యాధులను అనుభవిస్తూ, ఆర్థిక ఇబ్బందులతో, చాలా మానసికంగా ఒత్తిడితో, మరి చాలా గలిబిలితో ఉన్నటువంటి మానవాళ్ళందరికీ గొప్ప ఆనందాన్ని కలుగజేసి వాటన్నిటి నుండి విడిపించి గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేదే యేసు ప్రభు పుట్టిక. హల్లెలూయా. కాబట్టి ఈ అనుభవం మనం సంపాదించుకోవాలి. అటువంటి ఆనందాన్ని అనుభవించే బిడ్డలుగా ఉండాలి. అఫ్కోర్స్ అవి అలంకరించుకోకూడదని, లేకపోతే చక్కటి పార్టీలు చేసుకోవద్దని, లేకపోతే ఇంకో రకం ఉండొద్దని కాదు. కానీ అవి కలిగి మనం నిజంగా యేసు ప్రభుని మనం అంగీకరించి ఆనందం పొందుకోకపోతే ఆ పండగ వల్ల మనకు ఉపయోగం ఏంటి? వేరే పండగలాగే అది కూడా ఒక పండగలాగే ఉండొచ్చేమో. కానీ క్రిస్మస్ అనేది కేవలం అలాంటి పండగ కాదు. ఇది మానవ జీవితాలకి గొప్ప వెలుగునిచ్చే పండగ. మానవ జీవితాలకి గొప్ప ఆనందాన్ని ఇచ్చేదే క్రిస్మస్ పండగ. అంతేకాదు ఇక్కడ ఆనందాన్ని ఇక్కడ ప్రజలందరూ కలుగుబోవు, అందరికీ, ఒక్కరికి కాదు, ఒక దేశానికి కాదు, ఒక వ్యక్తికి కాదు, లేకపోతే ఒక ఊరికి కాదు, మొత్తం ప్రపంచాన్ని అంతటికి కూడా ఆనందాన్ని ఇచ్చేది. అనగా మానవాళ్ళందరికీ పాపము నుండి, బలహీనత నుండి, శాపము నుండి, ఆ యొక్క ఒత్తిడి అంతటి, మానసిక ఒత్తిడి నుండి భారమును అంతటిని తీసివేసి
చక్కటి శాంతిని, సమాధానాన్ని, నెమ్మదినిచ్చి గొప్ప ఆనందాన్ని ఇచ్చేదే అసలైన క్రిస్మస్. కాబట్టి ఈ డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ వేడుక జరిగించుకుంటున్నటువంటి మనం ఏ విధంగా ఈ వేడుక మనం జరిగించుకుంటున్నాం? సెలవు రోజు ఇచ్చారు, మరి ఇళ్ళన్నీ అలంకరించుకున్నాం, లేకపోతే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం, స్టార్ పెట్టుకున్నాం అని కేవలం వాటితోటే మనం తృప్తి పరక నిజంగా ఈ క్రిస్మస్ ఆనందం, ఈ క్రిస్మస్ సందర్భంగా ఆ ఆనందాన్ని మనం కలిగి ఉన్నామా లేదా, ఆ సంతోషాన్ని మనం పొందుకున్నామా లేదా ప్రభు ద్వారా, నిజంగా అది మనం గమనించుకుంటే నిజానికి అసలైన క్రిస్మస్ అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. హల్లెలూయా. రెండవదిగా మరి ఇక్కడ మత్తయి సువార్తలో ఒక మాట మనం చదువుతున్నప్పుడు ఆయనకి యేసు ప్రభుకి మరొక పేరు ఇక్కడ వ్రాయబడింది ఏంటంటే 1వ అధ్యాయము 21వ వచనం నుంచి 22 వచనాలు చదివితే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. 22వ వచనం, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. హల్లెలూయా. రెండవది ఏంటంటే ఇక్కడ దేవుడు ఇమ్మానుయేలు పేరు ఆయనకు అనగా దేవుడు మనకు తోడు. కాబట్టి ఇక్కడ యేసుప్రభు పుట్టుట వలన మనకు ఒక నిరీక్షణ అనేది ఏర్పడుతుంది. దేవుడు ఉన్నాడు, దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నాడు, ఆయన మనల్ని ఆదుకుంటాడు, తోడుగా ఉంటాడు. మన కష్టాల్లో, మన బాధల్లో, మన సమస్యల్లో, మనం ఎదుర్కొనే ప్రతిదీ విషయంలో కూడా మనకి సహకారిగా ఉంటాడు అనేటువంటి నిరీక్షణ మనం కలిగి ఆయనలో జీవించేటువంటి ఒక గొప్ప నిరీక్షణ ఇక్కడ ఈ మాట ద్వారా మనం పొందుకుంటున్నాం. హల్లెలూయా. బిడ్డలారా, యేసు ప్రభు నరుడుగా, దేవుడు నరుడుగా రావడం గల కారణం ఏంటంటే తెలుసా? మనకలాగే ఆయన కూడా అనేక శ్రమలను అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు, కరువు ఆకలిని అనుభవించాడు, బాధను అనుభవించాడు, సమస్యలన్నిటిని కూడా ఆయన చక్కగా అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మన యొక్క బాధక సాధకాలు ఆయనకు తెలుసు, మన కష్టాలు ఆయనకు తెలుసు, మనం ఎటువంటి శ్రమను పొందుతున్నామో ఆయనకు తెలుసు. ఇప్పుడు ఆ శ్రమలలో మనం అంటే దేవుడు మనకు తోడు అని అంటే ఎప్పుడు తోడు మనకి? మనం ఏ కష్టములైతే ఉన్నామో ఆ కష్టములో, ఏ శ్రమలైతే ఉన్నామో ఆ శ్రమలో మనల్ని దేవుడు తోడుగా ఉండి ఆదుకునేదే ఈ యొక్క యేసుప్రభు పుట్టిక లేక ఇమ్మానుయేలు అని పేరు ఆయనకు ఇవ్వబడింది. ఆ యొక్క నిరీక్షణ అనేది ఈ క్రిస్మస్ వేడుక ద్వారా మనకు దొరుకుతుంది. అదే అసలైన క్రిస్మస్. హల్లెలూయా. కాబట్టి నాకు దేవుడు ఉన్నాడు అనే నిరీక్షణ నీకు కలిగిందా? యేసయ్య నిన్ను నీ శ్రమలో, నీ కష్టములో, నీ బాధల్లో ఆయన నిన్ను ఆదుకుంటాడు అనేటువంటి గొప్ప విధానం నీకు ఏర్పడిందా? అలాంటి నిరీక్షణ నీకు విశ్వాసము నిరీక్షణకు వచ్చినట్లయితే ఖచ్చితంగా మరి ఆయన నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టని దేవుడు అనగా ఇమ్మానుయేలు అనగా ఎప్పుడు కూడా మనకి తోడుగా ఉండే దేవుడని మనం ఈ క్రిస్మస్ సందర్భంలో మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. బిడ్డలారా, అందుకనే దేవుడు వాగ్దానం ఉంది, నిన్ను విడువను ఎడబాయననే వాగ్దానం ఇక్కడ నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం. చూసారండి, దేవుడు ఆయన ప్రజలకు తోడుగా ఉండి విడువని దేవుడిగా, ఎడబాయని దేవుడిగా ఆయన వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే మరి హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం, ఆయన మనకి సహకారకుడై ఉన్నాడని, సహాయం చేసేవాడిగా ఉన్నాడని మనము తెలుసుకోవాలి. 13వ అధ్యాయంలో 5వ వచనం మనం చదువుకుందాం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను. అంటే మనం ధనము ఎందుకు ఇవన్నీ చెప్తాను, ధనం అక్కరగా వస్తుందని ఏం చేస్తుంటామంటే దాన్ని ఎక్కువగా సంపాదించుకోవడానికి మనం ఆలోచన చేస్తాం. కానీ
ఇక్కడ ప్రభుని మనం సంపాదించుకోవాలి. ఎందుకంటే ఆయన ఇమ్మానుయేలు అనగా మనకు తోడుగా ఉండే దేవుడు. మన కష్టాల్లో, మన బాధల్లో, మనం ఎదుర్కొనే ప్రతి సమస్యలో మనకి తోడుగా ఉండి ఎరిగి మనకు సహకారం చేయగలిగిన వాడే మన ప్రభు లేక యేసు. ఆయన ఇమ్మానుయేలు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన్ని మనం సంపాదించుకోవాలి, కానీ ఏదో ధనం ఉంటే మనం అన్నీ కూడా తీరతాయి, లేక మన అవసరాలు తీరతాయి, మన బాధలు తీరతాయని అనుకుంటాం మనం. అందుకని ఇక్కడ ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. మనకి ఎంత ఉంటే అంతతో తృప్తి పొందడం నేర్చుకోవాలి. ఇంకా ఎక్కువ భారం కావాలా, ఏం కావాలో ఏంటో అనేది ఆయన ఎరిగినవాడు. ఆయన మనకు సహాయం చేసేవాడు. శరీర వ్యాధులను కుదిర్చేవాడే కాదు, ఆర్థికంగా మనకు సహాయం చేయగలిగిన వాడు దేవుడు. బైబిల్ చెప్తుంది ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతా ఉంది. కాబట్టి ఆయన్ని మనం ఒకవేళ బలహీనతలు, వ్యాధులు, సమస్యలు మనకి ఏదైనా వచ్చినప్పుడు మనల్ని మనం ప్రార్థించాలి. మనం అడిగి ప్రభుని వేడుకుంటే ఖచ్చితంగా ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. అటువంటి విశ్వాసం, నిరీక్షణ కలిగి మనం ప్రార్థించే వారంగా ఉండాలి. అవే మనకు సహాయం చేస్తా అనుకోకుండా ఇక్కడ దేవుని మాట మనకు వాగ్దానం ఉంది. ఏంటంటే, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. ఏ కష్టంలో కానీ, శ్రమలో కానీ, ఆర్థిక ఇబ్బందుల్లో కానీ, అనారోగ్యం వచ్చినప్పుడు కూడా నిన్ను విడువను. ఇది దేవునిలో ఉన్న, యేసులో ఉన్న గొప్పతనం. ఈ లోకంలో అనేక మంది ఉన్నారు, అనేక దేవతలు ఉన్నారు, అనేక మంది దేవుళ్ళు అనుకున్నారు. కానీ మన కష్టాల్లో, మన సమస్యల్లో, మన ఆర్థిక ఇబ్బందుల్లో ఆదుకునేవాడు యేసు ఒక్కడే. హల్లెలూయా. అందుకే ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు, అనగా దేవుడు మనకు తోడు. గాడ్ ఈజ్ విత్ అస్. మనకి తోడుగా ఉండే దేవుడు అని. తర్వాత ఎన్నడును ఎడబాయను, జరా ఏమాత్రము విడువను, ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. జరా దేవుడు చెప్తున్నాడు. అందుకే వచ్చాడు ఆయన నరుడుగా. మన బాధక సాధకాలన్నీ తెలుసుకొని మనతో ఉంటూ, మనల్ని ఆదుకుంటూ, ఆదరిస్తూ, నడిపిస్తూ, పోషిస్తూ, కాపాడుతూ ఆ పరలోకం తీసుకువెళ్ళటానికే ఆయన ఇక్కడికి వచ్చాడు. అందుకనే ఆయన వెళ్ళిన తర్వాత కూడా మనకి తన పరిశుద్ధాత్మను ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే నిత్య జీవములోనికి వెళ్ళాలి నా బిడ్డలు. రక్షణ ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత పరిశుద్ధాత్ముడు కూడా ఆత్మను మనకు అనుగ్రహించాడు. మనం రక్షణ పొందిన బిడ్డలమే కాకుండా ఆయన ఇచ్చిన ఆత్మను కూడా పొందుకుంటే మనం నిత్య జీవంలోకి వెళ్తాం. హల్లెలూయా. జరా ఇంకా విడిచిపెట్టే దేవుడు కాదు, ఎడబాయిన దేవుడు. కాబట్టి మనం ఏం చెప్పాలంటే, కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాతృడు నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమైన. హల్లెలూయా. ఎలా చెప్పాలి? మంచి ధైర్యముతో. ఎందుకంటే మనకున్నాడు ఆయన, సహాయం చేయడానికి ఎప్పుడు కూడా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రభువు నాకు సహాయకుడు, యేసయ్య నాకు సహాయం చేసేవాడు, నన్ను ఆదుకునేవాడు. బిడ్డలారా, దేవుడు ఎవరు అనుకుంటున్నారు? ఆదుకునేవాడు, ఆదరించేవాడు, బలపరిచేవాడు, సహాయం చేసేవాడు. హల్లెలూయా. ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాతృడు నాకేమి చేయగలడు. సరే, నరుల విషయంలో కానీ దేని విషయంలో కూడా ఎవరో ఏం చేయగలరు, ఎవరు ఏం చేయలేరు, ఎవరో ఏం చేయలేరు. కానీ ప్రభువే నీకు అన్ని విధాల సహాయం చేయగలడు. నీ కుటుంబాన్ని కట్టగలడు, నీ ఆర్థిక స్థితిని బాగు చేయగలడు, మరి నీకున్న శరీర వ్యాధులను సమస్తమును కూడా బాగు చేసి నిన్ను చక్కగా ఆదుకునే దేవుడు. ఎప్పుడు ఆదుకుంటాడంటే, మనం ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక గొప్ప సత్యాన్ని మనం తెలుసుకోవాలి. 2 కొరింథీ 6వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తున్నాం. అదేంటంటే 6వ అధ్యాయం 1వ వచనంలో, కాగా మేము ఆయనతోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. సరేండి, దేవుళ్ళో ఉన్న రక్షణ నువ్వు రక్షణ ఏనాడైతే పొందావో, ఏనాడైతే ప్రభు వైపు తిరుగుతావో, ఎప్పుడైతే ప్రభువుకు మన జీవితాలు అర్పించుకుంటామో, ఆనాడే ఆయన మన మొర ఆలకించాడంట. ఇంకా ఆలకించడం అంటే ఇంకప్పటి నుంచి కూడా ఆలకిస్తూనే ఉంటాడు మన ఎడల. తర్వాత రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. హల్లెలూయా. రక్షణ పొందడం అంటే అది
మనం ఏదో బలహీనతను బట్టో, బాధను బట్టో, వ్యాధిని బట్టో, లేక పాప భారాన్ని బట్టో ప్రభు దగ్గరికి వచ్చి మొర పెడతాం. ఆ మొర దేవుడు ఆలకిస్తాడు. అంతే. ఆ రోజు నుంచి ఆ మొర పెట్టి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాం, మారు మనసు పొందుతాం. ఇంకా అంతే. ఆ రోజు నుంచి తర్వాత ఏం చేస్తాం? రక్షణ పొందుతాం. రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుంది. మనం కేవలం ప్రార్థించి మారు మనసు పొంది కన్నీరు విడి పాపంలో ఒప్పుకొని అక్కడతోటి ఉండే వరకు మళ్ళీ బాప్తిసం అనేది మనం పొందుతాం. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందుతావు అప్పుడు రక్షణ అనేది నీకు కలుగుతుంది. రక్షణ దినం అనేది ఉంది, అంటే బాప్తిసం పొందిన రోజు అన్నమాట. నువ్వు ఎప్పుడైతే ప్రభుని మారు మనసు పొంది వెంటనే నువ్వు అంగీకరించి బాప్తిసం అయితే పొందుతావో అదే రక్షణ దినం అన్నమాట. అనుకూల సమయంలో నీ మొర ఆలకిస్తాను, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. కాబట్టి ఇది ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడు. నిజంగా ఈరోజు వాక్యం ఉండే దేవుని బిడ్డలారు, మీలో ఇంకా ఎవరైనా ప్రభు అని తెలుసుకోకపోతే ఏదో నామినల్ క్రిస్టియన్గా పండగ క్రైస్తవులు ఉంటే దానివల్ల ఆనందం, నిరీక్షణ, ఆ ప్రేమ అదంతా మనకు దొరకదు. కానీ నిజంగా మనము ప్రభు దగ్గర మన పాపములు ఒప్పుకొని మొరపెట్టి ప్రార్థించి మరి ఆయన చెప్పినట్లుగా నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడిన అన్నట్లుగా బాప్తిసం పొంది రక్షణ అనేది పొందినట్లయితే అప్పుడు అంతే. ఇంకా అక్కడి నుంచి ఆయన మనల్ని పరలోకము నిత్యజయము ఇచ్చేవారు కూడా ఆయన విడువను ఎడబాయనన్న దేవుడు. కాబట్టి ఎప్పుడు మనల్ని ఆదుకుంటూ మన ప్రార్థనలు వింటూ మనకు సహాయం చేస్తూ అన్ని విషయాల్లో మనతో ఉంటూ మనలను నిత్యజయములోనికి నడిపించేవాడుగా ఉన్నాడు. కాబట్టి రక్షణ పొందకపోతే దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. హల్లెలూయా. సరే, ఇప్పుడే. ఎప్పుడంటే మనం ఏదో మళ్ళీ పండగలు మళ్ళీ చేసుకుందాం, లేకపోతే ఎప్పుడు అలాగ వస్తాను ఉంటాయని మళ్ళీ సంవత్సరం పొందాం అనుకోవడం. ఎప్పటికప్పుడే మనం ఏ రోజుకు ఆ రోజు, ఏ సమయానికి ఆ సమయం, దేవుడిచ్చిన సమయాన్ని అనుకూల సమయం అనేది ఉంటుంది. తర్వాత మళ్ళీ రాదు. ఆ అనుకూల సమయం ఉన్నప్పుడే మనం ప్రభువుని అంగీకరించి రక్షణ పొందితే అంతే, వెంటనే ఆయన మనల్ని ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, తోడై ఉండి మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఒకటి, మనము యేసును మనం అంగీకరించినప్పుడు ఆయన ఇచ్చే మరి ఆనందాన్ని పొందుకోవడమే అసలైన క్రిస్మస్గా మనం గమనించుకోవాలి. రెండోది, ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకి తోడై ఉన్నాడనేటువంటి నిరీక్షణ అనేది మనం కలిగి ఉండడమే అసలైన క్రిస్మస్. కాబట్టి ఆ నిరీక్షణ మనం కలిగిన ఆ ఆనందాన్ని కలిగిన ప్రజలుగా మనం ఉన్నామా? ఈ క్రిస్మస్ వేడుక జరిగించుకున్న మనలో ఆ క్రిస్మస్ ఆనందం, ఆ సంతోషం, లేక యేసు ప్రభు ఇచ్చే ఆనందాన్ని, సంతోషాన్ని నువ్వు అనుభవించే బిడ్డగా ఉన్నావా? ఆ సంతోషాన్ని అనుభవిస్తూనే ఉంటున్నావా? రెండోది, అటువంటి నిరీక్షణ అంటే నా శ్రమల్లో, నా బాధల్లో, నా కష్టంలో ప్రభు నాకు సహాయకుడు, ఇమ్మానుయేల్ అనగా నాకు తోడై ఉన్నాడు, నాకు సహాయకుడని నువ్వు నమ్మి ఆయన సన్నిధిలో మరి ఆనందంగా ఆయన ఇచ్చే ఆనందాన్ని, సంతోషాన్ని నువ్వు అనుభవిస్తూ మరి నూతన జీవితాన్ని పొందుకొని క్రిస్మస్ వేడుకను నువ్వు అనుభవించి మరి నీ జీవితంలో ప్రభు కొరకు జీవించే బిడ్డగా ఉన్నావా అనేది ఆలోచన. కనుక దేవుని బిడ్డలారా, ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలో మీరందరూ కూడా అటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, తర్వాత నిరీక్షణ అనేది ప్రభువులో ఉంది. ఆ నిరీక్షణ కలిగిన ప్రజలుగా మరి ఆనందాన్ని, ఆ సంతోషాన్ని పొందుకొని మరి దేవుల్లో మీరందరూ కూడా చక్కగా ఈ క్రిస్మస్ వేడుకలో పాలు పొంది ఆ దేవుడిచ్చే ఆ ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకోవాలని దైవజనుడిగా కోరుతూ ఒక్క మాట మాత్రం మీకు చెప్పి, ఎందుకంటే ఇందులో దేవుని ప్రేమ మనం గమనించుకోవాలి. ఆ ప్రేమను మనం అనుభవించాలి. అదే అసలైన క్రిస్మస్. ఎందుకంటే యోహాను 3:16 మనం చదువుతున్నాం కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనం అనుగ్రహించనుంచుంది. కాబట్టి క్రిస్మస్లో దేవుని ప్రేమను మనం చూడాలి. ఆయన కుమారుణ్ణి లోకానికి పంపించాడంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇందులో ప్రేమ ఉంది బిడ్డలారా. అలాగే 1 యోహానులో కూడా 4వ అధ్యాయంలో ఒక మాట మనం చదివితే ఆ 4:8 ఉంది, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు, మనం ఆయన ద్వారా జీవించినట్లు
దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించుతామని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. హల్లెలూయా. క్రిస్మస్ అంటే దేవుని ప్రేమ మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఆ ప్రేమను మనం అనుభవించాలి. అప్పుడే అసలైన క్రిస్మస్. ఒకటి, క్రీస్తులో ఉన్న ఆనందాన్ని మనం పొందుకోవాలి. 2, జాయ్ అనేది ఉంది, హోప్ అనేది ఉంది, నిరీక్షణ ఉంది. 3వది లవ్, అనగా దేవుని ప్రేమ అనేది క్రిస్మస్లో మనకు కనబడతా ఉంది. కాబట్టి ఆ ప్రేమను, దేవుని ప్రేమను, ఆ ఆనందాన్ని, మరి ఆ నిరీక్షణను కలిగిన వారమై అసలైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తూ దేవునిలో మీరందరూ కూడా మరి ముందుకు సాగాలని, అటువంటి క్రిస్మస్ వేడుకను మీరు జరిగించుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని దైవజనుడు కోరుతూ, మరి ఈ క్రిస్మస్ నెల అంతట్లో కూడా దేవుడు మనకు ఎంతో సహాయం చేశారు. ఇవి అనేక వేడుకల్లో పాలు పొందడానికి, అనేకులకు చక్కటి సువార్తను అందివ్వడానికి దేవుడు ఎంతో సహాయం చేశారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మీరు కూడా అనేక విధాలుగా సహకరిస్తూ ఈ వేడుకలో పాలు పొందిన మీకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ, ఇంకా అనేక దీవెనల ఆశీర్వాదాలు మీకు దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ, మీకు అందరికీ మరోసారి డిసెంబర్ 25వ రోజు క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని మరోసారి నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రభువా, యేసయ్య నీకు వందనాలు. ఈ క్రిస్మస్ సీజన్లో ఈ నెలంతట్లో కూడా మీరు తోడైండి. డిసెంబర్ 25 తారీఖును మనం ప్రవేశపెట్టి ఈరోజు లోకమంతా కూడా సెలవు దినంగా ప్రకటించి, మరి అనేక క్రైస్తవ కుటుంబాల్లో నాయన చక్కటి వేడుకలు జరిగించుకోవడానికి మీరు సహాయం చేస్తున్న నీకు వందనాలు. మరి ఈరోజు వాక్యం ద్వారా ఇదిగో అసలైన వేడుక, ఆయన ఇచ్చే ఆనందాన్ని, ఆ నిరీక్షణను, ఆ ప్రేమను పొందుకోవటమే అసలైన క్రిస్మస్ అని మీరు మాకు తెలియజేస్తారు. నీకు వందనాలు. కాబట్టి లోక సంబంధమైన ఈ వెలుగులతో, లేకపోతే ఈ పిండి వంటలతో, వస్త్రాలతో మరి వేడుక చేసుకోవటమే కాకుండా, నువ్వు నిజానికి నిన్ను విశ్వసించడం ద్వారా మేము పొందుకునే ఆనందాన్ని, ఆ నిరీక్షణను, ఆ యొక్క ప్రేమను మేము అనుభవించి ప్రభు అసలైన క్రిస్మస్ ఆనందంలో మేమందరం ముందుకు సాగుటకు సహాయం చేయండి. అటువంటి సంతోషాన్ని, ఆనందం, నిరీక్షణ ప్రజలందరూ కూడా సమృద్ధిగా ఈ క్రిస్మస్ సందర్భంలో దయచేసి వారి కుటుంబాలన్నిటినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి, ఆ నిండు వెలుగులతో నీవే వెలుగై ఉన్నావు కాబట్టి ఆ వెలుగుతో మీరే నింపి నడిపించి నీ మహిమ కొరకు వాడుకొనమని ఈ ప్రార్థన నీ పాసాన్ని చేర్చుకొని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక. థ్యాంక్ యూ.